హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను సింగూరు డ్యామ్కి ఫిషింగ్ అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ సింగూరు డ్యామ్ విలేజ్కి అయితే నేను వచ్చేసాను. ఇక్కడ ఫిషింగ్ అయితే చాలా బాగుంటుంది, ఎందుకంటే ఒక సముద్రంలో ఫిషింగ్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది. ఇక్కడ పడే ప్రతి చేప కూడా చాలా పెద్ద చేపలు అయితే ఉంటాయి. మినిమం 3 కిలోల నుంచి ఇంకా అబోవ్ పైకే ఉంటుంది. ఇక్కడ చేపలు పట్టడం అందుకనే సరదా అనిపిస్తుంది అనమాట. మనకు ఒక్క చేప పడినా చాలు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, చేపలు పట్టడానికి నేను కలిపే మేత గోధుమ పిండి, తవుడు, గుడ్డ బిస్కెట్లు, దాంతోపాటు ఒక ఎగ్ కూడా మిక్స్ చేసి చక్కగా మెత్తగా కలుపుకున్నాను అనమాట. ఎందుకంటే ఈరోజు నేను గుచ్చగాలం ఆడుతున్నాను. సో ఆ ముళ్ళులకి పెట్టుకుంటే తొందరగా కరిగిపోకుండా ఉండాలని చెప్పేసి నేను చక్కగా మెత్తగా కొంచెం గట్టిగా ఉండేలాగైతే కలుపుకుంటున్నాను పిండిని. చక్కగా కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే గుచ్చగాలాలకి గోళీల కింద పెట్టుకోవాలి. చక్కగా సరిపడా సైజులో గోళీ అయితే పెట్టుకోవాలి. చిన్నగా కాదు, అలానే పెద్దగా కూడా కాదు. నేను వాడే ముళ్ళు వచ్చేసి 0.4 అనమాట. చీను హుక్స్, ఒబామా కంపెనీ. ఆ హుక్స్ అయితే కొంచెం బాగుంటాయి. వెంటనే చేప తినేటప్పుడు దాని మూతికి గుచ్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా గుచ్చ పెట్టేసుకున్న తర్వాత చక్కగా మనం మంచి ఏరియాలో చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ సింగూరు డ్యామ్లో చేప అనేది ఎక్కడ పడద్దో మనం అయితే చెప్పుకోలేము. మన ఇష్టంతో మనం వేసుకోవాలంతే. చూస్తున్నారు కదా, అది సముద్రంలాగా ఉంది. కరెక్ట్గా ఒక మంచి ప్లేస్ చూసుకొని వేసుకోవడమే. పలానా ప్లేస్లో చేప ఉంటుందని గ్యారంటీ లేదు. ఒకవేళ చేప ఖచ్చితంగా గుచ్చాకి తింటే కనుక మనకు చేప అయితే దొరుకుతుంది. దొరికిన చేప మాత్రం సూపర్ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, చేప పెద్ద సైజు కూడా ఉంటుంది. చూడండి, మనకు డబ్బాలు అయితే ఆ విధంగా వేసేసి పెట్టుకున్నాను. ఈ డబ్బాలు వేసుకొని పెట్టుకున్న ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత, అర్ధగంట సమయంలో మనకు ఒక చేప అయితే లాగింది. చూడండి, చేప అయితే డబ్బాను లాక్కొని చాలా దూరం వెళ్ళిపోయింది. తీయడానికి చాలా సమయం పట్టింది. చూశారు కదా, మనకైతే ఒక మంచి రవ్వ చేప అయితే పడింది. చేప అయితే చూడండి ఏ విధంగా ఉందో. సింగూరు డ్యామ్లో చేప ఎంత బాగుంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అన్ని తెలుగు వీడియోస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూడండి.